క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఈరోజు మనం ఇజ్రాయేలీయులకు మొట్టమొదటి రాజైన సౌలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌలు బెన్యామీనీయుడైన కీషు అను భాగ్యవంతుని కుమారుడు. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇజ్రాయేలీయులలో అతని పాటి సుందరుడొకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధమములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబములను వెతకమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమును సంచరింపగా అవి కనపడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారం చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గము అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పెను. అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదుము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీయూ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమీ ఉన్నదని అడుగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకే దానిని ఆ దైవజనుకిత్తుమనెను. అందుకు సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకే వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనిడి. ఆ సమయంలో దేవుని ఏర్పాటు చొప్పున అతడు దైవజనుడైన సమూయేలు దగ్గరకు వెళ్ళడం జరిగింది. సమూయేలు అతన్ని కూర్చుండబెట్టి అతనితో ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను గురించి మాట్లాడారు. గాడిదలను వెతుకుచున్న సౌలు తమ గాడిదలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుందామని దైవజనుని దగ్గరకు వెళ్ళాడు. కానీ అతడు తన జీవితంలో అత్యవసరమైన రక్షణను, భవిష్యత్తులో తన కొరకు దేవునికున్న ఉద్దేశాలను తెలుసుకొనగలిగాడు. మనలో అనేకులము తాత్కాలికమైన ఆర్థిక సమస్యల కొరకు, అనారోగ్యము నుండి విడుదల కొరకు మాత్రమే దేవుని యొద్దకు, దేవుని సేవకుల యొద్దకు వెళుతున్నాము. అయితే మన జీవితంలోని సమస్యలకు, వ్యాధులకు కారణమైన పాప నివృత్తిని, క్రీస్తు ఇచ్చు పాప క్షమాపణను మనం పొందుటకు దేవునిని ఆశ్రయించాలి. దేవుడు తన ప్రజలకు తానే రాజుగా ఉండి వారిని నడిపించాలని ఆశించెను. గాని ఆనాటి ఇజ్రాయేలీయులు మాకు రాజు కావాలనని శోధించినందున దేవుడు వారి కొరకు ఒక రాజును సిద్ధపరచుచుండెను. అతడే సౌలు. సమూయేలు సౌలుతో మాట్లాడి అతనిని పశ్చాత్తాపములోనికి, రక్షణలోనికి నడిపించెను. అతని పట్ల దేవునికున్న ఉద్దేశాలను బయలుపరిచెను. అతడు సమూయేలు నద్ద నుండి వెళ్ళుటకు తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సును అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడినని మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉన్నది. క్రొత్త మనస్సును పొందిన సౌలు ఇజ్రాయేలీయులకు రాజాయను. సమూయేలు ప్రార్థన, సౌలు కత్తితో చుట్టుపక్కల ఉన్న శత్రువులనందరినీ జయించగలిగిరి. ఇజ్రాయేలీయుల దేవుడు గొప్పవాడని అన్యులు గుర్తించగలిగారు. అప్పుడు సౌలు 30 ఏండ్లవాడు. అలాగు దేవుని మహిమార్థమై 2 సంవత్సరములు సమూయేలు ప్రార్థనా సహాయంతో సౌలు దేవుని మహిమపరిచినని మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కానీ ఒకసారి బలి అర్పించుటకు సమూయేలు ఆలస్యం చేయగా రాజైన సౌలు గర్వముతో తానే యాజకుడైనట్లుగా బలి అర్పించెను. సమూయేలు వచ్చి, నీవు అవివేకపు పని చేసితివని అతన్ని హెచ్చరించనని మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి 13 వచనాల వరకు రాయబడి ఉన్నది. అనేకులు ఇలాగే దేవుని చేత హెచ్చింపబడి దీవించబడిన తరువాత తమ స్థితిని మరిచి తమను తాము హెచ్చించుకొనుటకు ప్రయత్నించుకొనెదరు. హెచ్చించుకునేవాడు తగ్గింపబడునని ప్రభువు చెప్పెను కదా. సౌలు పతనమవటానికి మొదటి కారణం గర్వమే. రెండవదిగా సమూయేలు సౌలును అమాలేకీయుల పట్టణంలోనికి వెళ్ళి కనికరింపక అమాలేకీయులనందరినీ హతము చేసి వారికి కలిగినదంతయు పాడు చేసి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. అయితే సౌలు అమాలేకీయుల మీదకు వెళ్ళి
జనులను హతము చేసెను, కానీ రాజును ప్రాణముతో పట్టుకొని వచ్చెను. వారి గొర్రెలలోనూ ఎడ్లలోనూ బలహీనమైన వాటిని, జబ్బుగల వాటిని హతము చేసెను, కానీ బలమైన క్రొవ్విన వాటిని తెచ్చుకొనెను. తిరిగి వచ్చి నీవి చెప్పినట్లు చేసితనని సమూయేలుతో అనెను. చెప్పినది చెప్పినట్లు చేయక నీ ఇష్టం వచ్చినట్లు చేయుట, సగం సగం చేయుట అవిధేయత గును గాని విధేయత కాదు. సౌలు తన అవిధేయతను ఒప్పుకొనవలనని సమూయేలు ఆశించెను, గాని తన్ను తాను సమర్థించుకుంటున్న సౌలు సాకులు చెప్పి తప్పింపకొన జూచెను. చేసిన తప్పును వెంటనే ఒప్పుకున్నచో క్షమాపణ దొరుకును, కానీ కప్పుకున్నచో శిక్ష తప్పదు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, ప్రొట్టేల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనని సమూయేలు హెచ్చరించెను. నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరచమని సౌలు వేడుకొనినని 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఇది ఎంత విచిత్రం! పాపము చేసిన వారికి సిగ్గు తగును గాని ఘనత ఎలాగు వచ్చును? పాపము చేసి తినని నిజముగా ఒప్పుకున్నవాడు నేను శిక్షకు పాత్రుడును అని అనును గాని ఘనతకు అర్హుడని ఎలాగో అనగలడు? నిజమైన పశ్చాత్తాపము లేని సౌలు అంతకంతకు ఆధ్యాత్మికంగా దిగజారిపోవుచుండెను. మొదట గర్వమునకు, తరువాత అవిధేయతకు చోటిచ్చిన సౌలు ఇంకనూ తన పాపమును కప్పుకొనుచు తన హృదయమును కఠినపరుచుకొనెను. దేవుడు సౌలును ఎంతో ప్రేమించి గురిలేని బ్రతుకుచు గాడిదల వెంబడి తిరుగుచున్న అతనిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేసి దీవించినను కేవలం 2 సంవత్సరములు మాత్రమే దేవుని చిత్తములో ఇశ్రాయేలీయులను పరిపాలించెను. ఆ తరువాత 38 సంవత్సరములు దేవుడు అతనిని రాజుగానే ఉంచి పశ్చాత్తాపపడటానికి అవకాశం ఇచ్చెను, గాని సౌలు మనసు మార్చుకొనడానికి ప్రయత్నించలేదు. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి కేకలు వేయుచుండగా సౌలు వారిని జయించలేకపోయెను. గొల్యాతుతో యుద్ధమాడి జయించలేకపోయెను. ఆ సమయములో దేవుడు చిన్న దావీదును గొల్యాతును పడగొట్టుటకు వాడుకొనెను. కానీ సౌలు అతన్ని ప్రేమించలేక అసూయతో అతనిపై విషపు చూపు నిలిపెను అని 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉన్నది. గర్వమునకు, అవిధేయతకు, అసూయకు చోటిచ్చిన సౌలును దేవుని ఆత్మ విడిచిపెట్టగా దురాత్మ అతనిని పట్టుకుని ఇంకనూ హీనమైన స్థితికి దిగజార్చెను. తన అల్లుడైన దావీదును, చివరికి తన సొంత కుమారుడైన యోనాతానును కూడా చంపటానికి సిద్ధపడనని 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం మరియు 20వ అధ్యాయం 30 నుంచి 33 వచనాల వరకు రాయబడి ఉన్నవి. సౌలు దేవుని మందిరంలోని యాజకులను చంపించెను అని 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడి ఉన్నది. తాను మొదట రాజైనప్పుడు వెళ్ళగొట్టిన సోదెగాండ్రను, కర్ణపిశాచి గలవారిని మరలావతికి రప్పించగోరినని 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉన్నది. దేవుని చిత్తమును, దేవుని హెచ్చరికలను, సలహాలను అందించుచున్న దైవజనుడైన సమూయేలును పోగొట్టుకునిన సౌలు సాతాను సహాయం కొరకు ప్రాకులాడెను. దేవుడు అతనికి 38 సంవత్సరములు కృపనిచ్చినప్పటికీ పశ్చాత్తాపపడక చివరికి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి ఓడిపోయి సిగ్గుతో, అవమానముతో తన కత్తిపై తానే పడి హతమాయనని 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అనగా తన్ను తానే పొడుచుకుని ఆత్మహత్య చేసుకొనగోరెను. దేవుడెంతో ప్రేమించి ఇతని కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నను తన సొంత మార్గములో పోయి తన్ను తానే నాశనం చేసుకున్న ఈ సౌలు చరిత్ర మనకు హెచ్చరికగానున్నది. కనుక జాగ్రత్త పడుదము. ఈ వివరణ అంతా మీకు అర్థమైనదని నమ్ముచు మీకు మేలుకరంగా ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి. గాస్పెల్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన అంశంతో మరలా మీ ముందుకు వస్తాము. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ, మీకు సమాధానమును కలుగునుగాక. ఆమేన్.